ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను వెంటనే బర్తరఫ్ చేయాలని సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు కేవీపీఎస్ నగర అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. కర్నూలులోని స్థానిక జోహార్పురంలో సిఐటియు కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిపై ఫోన్లో దుర్భాషలాడి అనుచిత వ్యాఖ్యలు చేసిన గుమ్మనూరు జయరాం వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిఐటియు నగర నాయకులు సి నాగరాజు అధ్యక్షతన జరిగిన నిరసనలో పాల్గొన్న సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు కేవీపీఎస్ నగర అధ్యక్షుడు రమణ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రంగస్వామి, ఎర్రమల అనిల్, లక్ష్మణ, యేసు, ప్రవీణ్, మధు తదితరులు పాల్గొన్నారు. రైతుల దగ్గర భూములను లాక్కుంటే రాష్ట్రం అంతా ఇప్పటికే కరువుతో అల్లాడిపోతుంది. ఇంకా బతకలేక చావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా రైతులందరూ కలిసి రైతు సంఘాన్ని ఆశ్రయిస్తే రైతు సంఘం నాయకులు కేవలం విజిట్ చేస్తేనే సహించలేని గుమ్మనూరు జయరాము రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము సిఐటిగా కేవీపీఎస్ గా ఖండిస్తున్నాం. ఇట్లాంటి నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఈ రాష్ట్రానికి అట్లాంటి దుర్మార్గమైన నాయకత్వం రావడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. గుమ్మనూరు జయరాం గారు, మీరు ఒకటి మీ గమనంలో ఉంచుకోండి. రైతులు, కార్మికులు, సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలందరూ కలిసి పోరాటం లేకొస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీరు ఎక్కడ ఉంటుందో కూడా చూసుకోవాలా. గతంలో మీకు పార్ట్నర్ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొని వస్తే ప్రాణాలకు తెగించి దాదాపు 750 మంది రైతులు చనిపోయిన చావు కూడా ఎన్నిక తగ్గకుండా ఆ రకంగా వాళ్ళ హక్కులు సాధించుకున్న చరిత్ర రైతుల్ని. అట్లాంటి రైతులను, రైతు సంఘం నాయకులను నువ్వు కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ సమాజం నిన్ను క్షమించదు. బీజేపీ ఏ రకంగా తప్పైంది అని ఒప్పుకొని ఆ రకంగా పార్లమెంట్ లో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటూ నీ పరిస్థితి కూడా ఆ రకంగానే వస్తుంది. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేయాల్సిన నువ్వు ఈ రకంగా అతి దుర్మార్గంగా నేను ఒక రౌడీ మాదిరి, వీధి రౌడీ మాదిరి నేను ప్రవర్తిస్తా అంటే మాత్రం రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఈ భరతం పెడతారు. నువ్వు ఏదో జంపు జిరాజీల మీద అవసరమై ఆడగెలవడం, ఈడగెలవడం అంటే రాబోయే కాలంలో ప్రజలందరూ నిన్ను గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నిన్ను ఓడబట్టి కూర్చొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ప్రజాసేవకుడు అవని విషయాన్ని గుర్తు పెట్టుకొని అందరికీ అనుకూలమైన పద్ధతుల్లో నువ్వు ఉండాలా. లేదంటే మాత్రం రాబోయే కాలంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు అన్ని కలిసి కూడా నిన్ను ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టాలనే విషయాన్ని నువ్వు గౌరవంలో ఉంచుకోవాలని రైతు సంఘం నాయకులకు దేశ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పేరు